ఈ వీడియోలో చెప్పేటటువంటి చిట్కా పురుషులకు చక్కగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఏం చేయవలసి ఉంటుంది అంటే స్వచ్ఛమైనటువంటి తేనె. ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందుకంటే తేనె కల్తీది అయినా నకిలీది అయినా అది పని చేయదు. ఈ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఇది ప్రయోగంగా తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇది ఒరిజినల్ తేనె అయితే మీకు పురుషులకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. దీనికి ఇది ఉపయోగపడుతుంది అంటే స్ఖలన సమస్యలతో బాధపడే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు కలయికకు గంట ముందుగా పురుషుడు మేలి రకమైనటువంటి మంచి తేనెలో దూదిని ముంచి ఆ దూదిని తన బొడ్డులో పెట్టుకోవాలి. ఒక గంట తరువాత తన యొక్క భాగస్వామితో కలయిక ప్రారంభించినట్లయితే శీఘ్రంగా అతి త్వరగా పడిపోయేటటువంటి స్ఖలనం జరిగేటటువంటి సమస్య నుంచి బయటపడిపోతాడు. అలాగే తన యొక్క అవయవం కూడా వాలిపోకుండా చాలా సమయం వరకు దృఢంగా నిలిచి ఉంటుంది. ఇది ఆయుర్వేదంలో చెప్పినటువంటి చిట్కా. ఇది స్వచ్ఛమైన తేనె దొరికితే మాత్రమే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని గమనించవలసి ఉంటుంది. నకిలీ తేనె వాడి ఫలితం రాలేదు అంటే అది మీ యొక్క పొరపాటే అని గ్రహించవలసి ఉంటుంది. మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి చిట్కాను తెలియజేస్తాను.